ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ మంగళాధిదైవతం భుజంగమంగశాయినం సంగరారిభంగశౌండమంగదాధికోజ్వలం అంగసంగిదేహి నామ భంగురార్థదాయినం తుంగశేషశైలభవ్యశృంగసంగినం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ విశేషంతో మనందరం కూడా ధర్మార్థ కామ మోక్షదాయకమైన శ్రీమన్మహాభారత పారాయణాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చేసుకుంటూ ఉన్నాం. మనసు గట్టిపడాలి అనంటే, భగవద్భక్తి నిలవాలి అనంటే సత్కర్మాచరణ ప్రధానం. సత్కర్మాచరణ అని విన్న వెంటనే ఒక సందేహం కలుగుతుంది, ఏది సత్కర్మ ఏది దుష్కర్మ అని. ఈ సందేహం తీరడం చాలా కష్టం. ఏ సందర్భానికి ఏది మంచో ఏది చెడో మనకి తెలియదు, తొందరగా మనం గ్రహించలేం. కొన్ని సందర్భాల్లో మంచి అనుకుని చెడు చేస్తాం, చెడు అనుకుని మంచిని చేస్తూ ఉంటాం. ఈ రెండూ కూడా మనల్ని ఎప్పటికీ కూడా ఆందోళనకి గురి చేసేటటువంటివే. ఏ సందర్భంలో ఏం చేయాలో తెలియక మనం సందేహపడుతూనే ఉండవలసి వస్తుంది. మనం చేసేటటువంటి పని ఈ ఫలితాన్ని ఇస్తుంది అని మనం ఊహించవచ్చు. అది ఎలా అంటే, మనం చేసేటటువంటి పనులు ఇతఃపూర్వం ఇంకెవరన్నా చేసి ఉండి వాళ్ళు సుఖాన్ని అనుభవించారా దుఃఖాన్ని అనుభవించారో చూసుకుని దాన్ని బట్టి మనకు కూడా సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా అని అంచనా వేసుకోవచ్చు. ఎలా తెలుసుకోవడం అంటే, ఇతిహాస పురాణ గ్రంథముల యందు ఎంతోమంది వారు మనలాగే జీవనాన్ని కొనసాగిస్తూ మనలాగానే ప్రవర్తిస్తూ మనకి ఈ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలనే ఆ రోజుల్లో వాళ్ళు కూడా పొంది కొన్ని పనులని వాళ్ళు చేస్తూ ఉండేవారు, కొన్ని పనులకి దూరంగా ఉంటూ ఉండేవారు. అటువంటి ఉదాహరణల్ని మనం తెలుసుకుంటే మనకి సత్కర్మ విజ్ఞానం తెలుస్తుంది. అందుకే పెద్దలు పూర్వాచార్యులు ఏం చేశారో, పూర్వం ఉన్నటువంటి వారు దేన్ని ఆచరించారో ఆ పనే మీరు చెయ్యండి అని చెప్తూ ఉంటారు. దీనికి ప్రస్తుత కాలంలో మనకంటే ముందర ఉన్నటువంటి వారు ఎలా మంచి జీవనాన్ని గడిపారో వారి నుంచి మనం ప్రేరణ తీసుకోవచ్చు. అది తెలుసుకోలేని సందర్భంలో మనకు అందరికంటే కూడా ముందరి వారైన పూర్వయుగాల్లో ఉన్నటువంటి పెద్దలు ఏ ఏ పనులు చేశారో తెలుసుకుని వారి నుంచి మనం ప్రేరణ పొందవచ్చు. పురాణం అంటే పురా అపి నవం పురాణమని, ఎప్పుడో జరిగిందైనా ఈనాడు వింటూ ఉంటే కొత్తగా ఉంటుంది. ఓహో ఇలా జరుగుతుందా జరగవచ్చా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఓహో ఈ రోజుల్లో జరిగేది ఆ రోజుల్లో కూడా అలాగే ఉందన్నమాట, అలాగే జరిగిందన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది. వీటి వల్ల మనకి ఒక చక్కటి బుద్ధి తప్పక కలుగుతుంది. దాన్ని మనం పొందడం కోసమనే ప్రతినిత్యము కూడా పురాణ శ్రవణాన్ని అలాగే ఇతిహాస గ్రంథ పఠనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారి దివ్యానుగ్రహ విశేషంతో ఇలాగే మనకి సద్బుద్ధి ఇంకా పెరగాలి అని, కర్తవ్య బోధ కలగాలి అని చెప్పి ప్రార్థించుకుంటూ
ఈనాటి పారాయణానికి మనం సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి దివ్యాశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టచత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ అష్టచత్వారింశోऽధ్యాయః. జనమేజయ ఉవాచ అత్యద్భుతమిదం కర్మ పార్థస్యామిత తేజసః ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞః శ్రుత్వా విప్ర కిమబ్రవీత్. వైశంపాయన ఉవాచ శక్రలోకగతం పార్థం శ్రుత్వా రాజాంబికాసుతః ద్వైపాయనాదృశిశ్రేష్ఠాత్ సంజయం వాక్యమబ్రవీత్. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని అడుగుతూ ఉన్నాడు. శ్రద్ధగా కథ వింటూ ఉన్న సందర్భంలో ఆ కథలో ఒక సందేహం కలిగింది ఆయనకి. మహానుభావ, వైశంపాయన బ్రహ్మర్షి అర్జునుడు ఇంత అద్భుతమైన కార్యాన్ని చేశాడు కదా, అంటే స్వర్గలోకానికి వెళ్ళడం, అక్కడ విద్యని అభ్యసించడం, ఇంద్రుడి అర్ధాసనాన్ని అధిష్ఠించడం, ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుల వారు ఆయన ఏమని చెప్పారు, ఏమన్నారు, ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అని అడిగాడు. ఆ పైన వైశంపాయన మహర్షి సమాధానం చెప్తూ, జనమేజయ, ఇంద్రుడు తన యొక్క కుమారుడైన అర్జునుణ్ణి స్వర్గలోకానికి ఆహ్వానించడం,
ఆ పైన అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళడం, అక్కడ అన్ని విద్యల యందు కూడా నిష్ణాతుడు అవడం, ఇలా ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా తన విశేషమైన ఆలోచనతోటి ధృతరాష్ట్ర మహారాజు వ్యాస మహర్షి వల్ల సమస్తాన్ని తెలుసుకున్నాడు. ద్వైపాయనాత్ ఋషిశ్రేష్ఠాత్. ఆ వైశంపాయన మహర్షి ఇలా వ్యాస మహర్షి వల్ల తెలుసుకున్నాడు అని చెప్పి ఇక ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడాడో ఆ విషయాలను కూడా చెప్పబోతూ ఉన్నాడు. ఈ అధ్యాయం పేరు ధృతరాష్ట్ర విలాపము అని పేరు ఈ అధ్యాయానికి. అనగా ఎప్పుడైతే అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడని చెప్పి తెలుసుకున్నాడో వ్యాస మహర్షి ద్వారా ధృతరాష్ట్రుడు ఆయనకి చింత పెరిగింది. ఇక కష్టకాలం దాపురించింది అన్న నిశ్చయం కలిగింది. బాధపడిపోతూ ఉన్నాడు, చాలా ఆవేదన పడుతూ ఉన్నాడు. అర్జునుడేమిటి, స్వర్గలోకానికి వెళ్ళడం ఏమిటి, అక్కడ విద్యాభ్యాసం చేయడం ఏమిటి, పైగా ఇదంతా వ్యాస మహర్షి చెప్తూ ఉన్నారు. అంటే ఈ అర్జునుడు తనకు కావలసినటువంటి శక్తులన్నిటినీ సంపాదించేసుకున్నాడు. పాశుపతాస్త్ర ప్రాప్తి ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక ఈ అర్జునుణ్ణి ఎదుర్కొనేటువంటి వాడు ఎవడు, నా పుత్రుల గతి ఏమిటి, వీళ్ళు ఏమైపోతారు అన్న చింత పట్టుకుంది ఆయనకి. ఆ పైన వ్యాసుల వారు మొత్తం అంతా చెప్పిన తరువాత చాలా బాధతోటి శోకాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడై తనకి ఆప్తుడైన సంజయుణ్ణి పిలిచి ధృతరాష్ట్రుల వారు ఆ సంజయుడితోటి ఇలా మాట్లాడడం మొదలుపెట్టారట. వైశంపాయన మహర్షి ఆ ధృతరాష్ట్రులు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నారు. ధృతరాష్ట్ర ఉవాచ శ్రుతం మే సూతకార్త్స్నేన కర్మ పార్థస్య ధీమతః కచ్చిత్ తవాపి విదితం యథా తథ్యేన సారథే ప్రమత్తో గ్రామ్య ధర్మేషు మందాత్మా పాపనిశ్చయః మమ పుత్రః సుదుర్బుద్ధిః పృథివీం ఘాతయిష్యతి యస్య నిత్యమృతావాచః స్వైరేష్వపి మహాత్మనః త్రైలోక్యమపి తస్య స్యాత్ యోద్ధా యస్య ధనంజయః. సంజయ అంటూ ఆరంభించారు ధృతరాష్ట్ర మహారాజు. అంటున్నారు ఆయన, ఏమయ్యా సారథి, బుద్ధిమంతుడైన ఏ పనినైనా సరే చాలా సులువుగా సాధించగలిగేవాడైన అర్జునుడి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా నేను విన్నానయ్యా. నీకేమన్నా యథాతథంగా అర్జునుడు ఏమేం సాధించాడో దాని గురించి తెలుసా? నువ్వు విన్నావా? ఎక్కడి అర్జునుడు, ఎక్కడి ఇంద్రలోకం? నేను మొత్తం వృత్తాంతాన్ని తెలుసుకున్నాను, నీకు తెలుసో లేదో అని అడుగుతూ ఉన్నా నిన్ను. అర్జునుడు చాలా గొప్ప పని చేశాడు. సరే, కాసేపు అర్జునుడి గురించి పక్కన పెట్టు. నా కొడుకు సంగతి ఏమిటంటావు? ప్రమత్తః గ్రామ్య ధర్మేషు మందాత్మ పాపనిశ్చయః. విషయాల యందే, విషయ భోగముల యందే
నా కొడుకు దుర్యోధనుడు ప్రమత్తుడిగా ఉన్నాడు, ఎంతసేపటికి రాజ్యం దక్కింది, దీన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా సుఖాన్ని అనుభవించాలి, డబ్బును ఎట్లా పెంచుకోవాలి, చుట్టుపక్కల ఉన్న రాజ్యాల అధిపతులని రాజులని ఎలా కింద పెట్టుకోవాలి, వాళ్ళని ఎట్లా పీడించాలి, సుఖాన్ని ఎట్లా అనుభవించాలి, ఇదే ఆలోచన తప్ప వేరొక ఆలోచన లేదు. మందాత్మ, పైగా బుద్ధిహీనుడు నా కొడుకు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. పాపనిశ్చయ, పాపకర్మల ఎందే ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. నాకు అనిపిస్తోంది సంజయ, వీడు దుర్బుద్ధి, సుబుద్ధి కాదు వీడు. ఎప్పటికీ కూడా ఈ దుర్యోధనుడి ద్వారా మంచి అనేది జరగదు, పాపమే ఆచరిస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు ఏనాడో ఒకనాడు పృథివీం ఘాతయిష్యతి, ఈ భూమండలాన్ని మొత్తాన్ని నాశనం చేసేస్తాడయ్యా. సామాన్యుడు కాదు వీడు. అర్జునుడి దగ్గరికి వద్దాం. ఆ అర్జునుడు యస్య నిత్యం ఋతావాచః స్వైరేష్వపి మహాత్మనః, ఎప్పుడూ కూడా సరదాగా మాట్లాడుకునేటప్పుడు కూడా అబద్ధం ఆడడు అర్జునుడు. అటువంటి వాడైన మహాత్ముడు, సామాన్యుడు కాదు. ఇలాంటి లోకోత్తర వీరుడైన అర్జునుడు ఉండగా ధర్మరాజు ఈ భూమండలానికి అధిపతి అవ్వడం ఏమిటి? ముల్లోకాలకి కూడా ఆ ధర్మరాజే అధిపతి అవుతాడు. త్రైలోక్యాధిపత్యాన్ని ఆ ధర్మరాజు పొందుతాడు. నాకు ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు సంజయ. అలాగే ఇక త్రిలోకాధిపత్యాన్ని సాధించేటటువంటి వాడికి కురురాజాధిపత్యం అంటే ఈ కురు రాజ్యాన్ని గెలుపొంది మళ్ళీ మహారాజుగా అతను కూర్చోవడం అనేటటువంటిది అసంభవ విషయం అంటావా? ఇదేమన్నా జరగని పని అంటావా? అతనికి సహాయకుడేమో అర్జునుడు, నా కొడుకు చూస్తేనేమో పాప నిశ్చయ మందాత్మ దుర్బుద్ధి. ఏం చెప్పమంటావు నా బాధ? చాలా కష్టంగా ఉన్నదయ్యా అంటూ సందర్భంలో ఒక మాట అన్నాడు, సరదాగా కూడా అర్జునుడు అబద్ధాన్ని ఆడడు అని. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈనాడు చాలామంది మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా వాళ్ళ మాటలు వింటున్నాం అనుకోండి, చాలా భక్తితో వాళ్ళ మాటలు వింటున్నాం అనుకోండి, లేక అభిమానంతో, అనురాగంతో, విశ్వాసంతో, గౌరవంతో, నమ్మకంతో ప్రధానంగా అవతల వాళ్ళ మాటలు వింటున్నాం అనుకోండి, చెప్పేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను చెప్పే మాట ఇతను నమ్ముతున్నాడు, మనం ఏం చెప్పినా నమ్ముతాడు అన్న విశ్వాసం కలుగుతుంది. మన చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల్లోనే మనం చూస్తాం ఈ స్వభావాన్ని. అలా నమ్మిక కలిగిన పిమ్మట మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో అవి అంత ముఖ్యమైన విషయములు కానప్పటికీ కూడా ఆ మధ్యలో ఏవో కొన్ని అబద్ధాలని కూడా జోడించి మనతో మాట్లాడిస్తూ ఉంటారు. ఆ అబద్ధాలు జోడించి మాట్లాడుతూ ఉంటే మనం కూడా ఈయన చెప్తున్నాడు అనంటే నిజమేమో అని నమ్ముతూ ఉంటాం. మనం నమ్మడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అవతల వాడు ఇంకా ఇంకా మనకి చెప్తూ ఉంటాడు. కొన్ని రోజులకి పూర్తిగా అబద్ధాలని మాత్రమే మనకి చెప్పడం మొదలు పెడతాడు.
మనమేమో అవి నిజాలని విశ్వసిస్తూ ఉంటూ ఉంటాం. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే చెప్పేవాడికి తెలుసు అది అబద్ధమని, వినేవాడికి తెలియదు అది నిజమనుకుంటాడు. దాని మీద ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని గురించి మనం చెడుగా ఆలోచించడం మొదలు పెడతాం. చెప్పిన వాడికి తెలుస్తుంది అది అబద్ధం నేను చెప్తున్నాను వీళ్ళకి అని, వీడు వాళ్ళతో బాగానే ఉంటాడు, మనం మాత్రం వాళ్ళతో వైరం పెట్టుకుంటూ ఉంటాం. పైగా ఈ అబద్ధాన్ని నిజమని నమ్మిన మనం అబద్ధమైన తెలియక దాన్నే ఇంకొకరికి నిజంగా చెప్తూ ఉంటాం. ఆ విన్నటువంటి వాళ్ళకి మన మీద ప్రామాణిక బుద్ధి ఉంటే ఈ అబద్ధం ఇక్కడ నిజంగా అనిపించినటువంటిది అదే అబద్ధమైనటువంటి నిజం మళ్ళీ అక్కడికి వెళ్ళి అబద్ధంగా ఉన్నటువంటిదే నిజంగా మారి ఆ నిజమే ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికీ అబద్ధమైనప్పటికీ నిజమనేటువంటి రంగును పులుముకుంటుంది. ఇలా కొన్ని రోజులకి అది తప్పు అయినప్పటికీ కూడా అబద్ధమైనప్పటికీ కూడా నిజం అనేటటువంటి రూపాంతరాన్ని పొందుతూ ఉంటుంది. వీటిల్నే ఈనాడు గాసిప్స్ అని ఇంకోటని రాస్తూ ఉంటారు. ఇలా ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది మంచి పద్ధత కాదా అంటే, ఈనాటి కాలంలో అందరూ చెప్తూ ఉంటారు అలా మాట్లాడకూడదు, అదొక డిసీజు, అదొక వ్యాధి, అందుకని అలా మాట్లాడుతూ ఉంటారు అంటూ ఉంటారు. ఈ వ్యాధికి పూర్వకాలంలోనే కొన్ని వేల క్రితమే మన మహర్షులు ఈ తప్పుని 9 రకాల పాపాలుంటాయని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. దాంట్లో ఒక కేటగిరీ కిందకి దీన్ని చేర్చి ఉత్కర్షానృత భాషణ అనేటటువంటి పేరు పెట్టి దానికి అలా మాట్లాడినటువంటి వాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కానీ శుద్ధుడు కాదు అని చెప్పి వాడికి ఒక శిక్షని కూడా వేశారు. ఇది ఒకరిని చూసి ప్రేరణ పొందడం వలనో లేక నా మాట అందరూ వింటున్నారు అన్నటువంటి అతి విశ్వాసంతోనో లేనిపోని అబద్ధాలని కూడా జోడించి చెప్పడం అనేటటువంటిది అవుతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి సందర్భం, ప్రమాదకరమైనటువంటి అలవాటు. అది చిన్నతనం నుంచే మొదలవుతుందట. దాని మీద కొంతమందితో విచారిస్తే డాక్టర్లతోటి వైద్యులు వాళ్ళందరూ కూడా చెప్పారు, చిన్నప్పటి నుంచే అది మెల్లమెల్లగా మొదలవుతుంది. చిన్నప్పుడు బాగుంది మాట అని చెప్పి మనం నవ్వుతూ ఉంటాం, పిల్లల్ని హెచ్చరించాం, వాళ్ళు రాను రాను అదే నిజమనేటువంటి భ్రాంతిలో ఉండి మనలందరినీ కూడా భ్రాంతి లోకంలోకి నెట్టేస్తారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు. అందువల్ల ఈ ఉత్కర్షానృత భాషణ అనేటటువంటిది సహజంగా చాలామందిలో ఉండేటటువంటి లక్షణం. కాదాచిత్కంగా ఏమండి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేశారు, 2 కోట్లు ఖర్చు పెట్టారట అంటూ ఉంటారు. అది వాస్తవమో వాస్తవం కాదో వీళ్ళకి తెలియదు. కానీ పెళ్లి జరిగింది అన్న తర్వాత దానికి ఇంకొక ట్యాగ్ లైన్ ఏదైనా ఉంటేనే కానీ ఆ పెళ్లి జరిగింది అన్నటువంటి మాట మీద మన దృష్టి పోదు అన్న ఉద్దేశ్యంతో కింద ఓ మాట చేర్చేస్తారు. అది ఎంత వరకు వాస్తవమో తెలియదు. ఆ 2 కోట్లు అనేటువంటిది 4 ఇళ్ళు దాటిన తర్వాత 8 కోట్లు అవుతుంది, తర్వాత 10 కోట్లు అవుతుంది. అందుకని అటువంటి విధంగా మాట్లాడడం అనేది చాలా చెడ్డ అలవాటు. చిన్నపిల్లల నుంచే వాళ్ళని మనం తీర్చిదిద్ది అలా మాట్లాడకూడదు అని చెప్పి చెప్పవలసి ఉన్నది. అలా అందరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు సహజంగా కనిపించేటటువంటి ఈ రకం ఏమాత్రమూ కూడా అర్జునుల్లో లేదట. అందుకని అర్జునుడు మహాత్ముడు అని చెప్తూ ఉన్నారు దుర్యోధనుల వారు. అర్జునుడు ఇలా సరదాగా మాట్లాడుతున్నప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడకుండా, అంటే స్నేహితులతోనో లేక ఇంకెవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా అబద్ధం మాట్లాడకుండా వ్యవహరించేటటువంటి వాడు, అంటే అంత నియమంగా జీవనాన్ని కొనసాగించేటటువంటి వాడు అర్జునుడైతే నా కొడుకేమో దుర్బుద్ధి కదా సంజయ అంటూ ఉన్నారు ధృతరాష్ట్రుల వారు. ఆ పైన అస్యతః కర్ణినారాచాన్ తీక్ష్ణాగ్రాంశ్చ శిలాశితాన్ కోర్జునస్యాగ్రతస్థిష్ఠేత్ అపి మృత్యుర్జరాతిగః మమ పుత్రాదురాత్మానః సర్వే మృత్యువశానుగాః ఏషాం యుద్ధం దురాధర్షైః
పాండవైః ప్రత్యుపస్థితం తథైవ చ న పశ్యామి యుధిగాండీవ ధన్వనః అనిశం చింతయానోపి య ఏనం ఉదయాద్రథీ. సంజయ, రాళ్లలాగా చాలా కఠినంగా ఉండేటటువంటి కర్ణి అనేటువంటి పేరు కలిగిన బాణాలని ప్రయోగిస్తూ ఉంటాడు అర్జునుడు. అలాంటి బాణాలని తట్టుకుని యుద్ధంలో నిలబడేటటువంటి సైనికుడు ఎవడున్నాడయ్యా? నాకెవడూ కనిపించట్లేదు. ముసలితనాన్ని జయించినటువంటి మరణాన్ని కూడా అర్జునుడు జయించగలడు. ఒకవేళ ఆ మరణమే వచ్చి యుద్ధం చేస్తే అర్జునుడి మీద గెలవలేదు. అటువంటి వాడు అర్జునుడు. మమ పుత్రాః దురాత్మానః, నా కొడుకులంటావా? వీళ్ళంతా దురాత్ములు, దుష్టబుద్ధి కలిగినటువంటి వారు. సర్వే మృత్యువశానుగాః, వీళ్ళందరూ కూడా మృత్యువుకి వశులై ప్రవర్తిస్తూ ఉన్నారు, చావుకి దగ్గర పడ్డారు అని చెప్తున్నాడు. సాక్షాత్తు ధృతరాష్ట్రుడు చెప్తున్నటువంటి మాట కౌరవుల గురించి. ఇలాంటి వీళ్ళు ఇప్పుడు పాండవులతోటి యుద్ధం చేయవలసి వస్తే గెలుస్తారంటావా? ఆ పాండవుల్ని ఎదుర్కోగలరంటావా? వీళ్ళ జీవనం కొనసాగుతుందంటావా? చాలా బాధగా ఉందయ్యా. అలాగే రాత్రింబవళ్ళు కూర్చుని ఆలోచిస్తూ ఉన్నా, ఈ అర్జునుడికి ఎదురు ఎవరు నిలబడతారా అని చెప్పి నాకొక్కడు కూడా కనిపించట్లేదు. ఎవరూ లేరు. అర్జునుడు అలా యుద్ధంలోకి ప్రవేశించి తన ఒక్కొక్క అస్త్రాన్ని తీసి ప్రయోగిస్తూ ఉంటే ఆ అర్జునుడిని నిలువరించడానికి కూడా, జయించడం తర్వాత మాట, కాస్త ఆపి వెంట వెంట బాణాలు వేస్తూ ఉంటే అతన్ని కొంతసేపు ఆపగలగడానికి కూడా నాకెవడూ కూడా కనిపించట్లేదు. ఎవరూ లేరు అని ద్రోణకర్ణౌ ప్రతీయాతాం యది భీష్మోపి వారణే మహాన్ స్యాత్ సంశయో లోకే తత్ర పశ్యామి నో జయం ఘృణీకర్ణః ప్రమాదీ చ ఆచార్యః స్థవిరో గురుః అమర్షి బలవాన్ పార్థః సంరంభీ దృఢవిక్రమః సంభవేత్ తుములం యుద్ధం సర్వశోప్యపరాజితం సర్వే హ్యస్త్రవిదః శూరాః సర్వే ప్రాప్తా మహద్యశః అపి సర్వేశ్వరత్వం హి తే వాంఛన్త్యపరాజితాః వధే నూనం భవేచ్ఛాంతిః ఏతేషాం ఫాల్గునస్య వా. నాయనా సంజయ, ఇగో యుద్ధంలో ద్రోణుడు గాని లేక కర్ణుడు గాని లేక భీష్ముడు కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అర్జునుడికి ఎదురు నిలవగలిగినటువంటి వారై ఉన్నారు. కానీ అర్జునుడిని కాసేపు వీళ్ళు ఏమన్నా నిలువరిస్తారేమో కానీ మాకు విజయాన్ని మటుకు వీళ్ళు ఏర్పాటు చేయలేరయ్యా. విజయం కలగడం అనేది అంత తేలికైన విషయంగా నాకు అనిపించట్లేదు. ఎందుకనంటే అర్జునుడు ఉన్న పక్షంలో ఇక ఎదురుగా ఎవరున్నప్పటికీ విజయం ప్రాప్తిస్తుంది ఎదుటి పక్షం వాళ్ళకి అని చెప్పి ఊహించడం అది అమాయకత్వం అవుతుంది. నా వల్ల కావట్లేదు. ఘృణీకరణః ప్రమాదీ చ ఆచార్యః స్థవిరో గురుః. కర్ణుడున్నాడంటావా? ఈ కర్ణుడు గురించి ఏం చెప్పమంటావు? చాలా దయ కలిగినటువంటి వాడు కర్ణుడు. పోనీ ద్రోణాచార్యులున్నారు కదా, ఎందుకు బాధపడుతున్నావు ధృతరాష్ట్ర మహారాజా అన్ను నన్ను అడుగుతావేమో. ఈ ద్రోణాచార్యుల్లో కొంచెం తొందరపాటు ఉందయ్యా. పైగా ముసలాడైపోయాడు ఈయన. ఈయన్ని పెట్టుకుని ఏం నమ్ముకుంటాం? పైగా అర్జునుడికి ఈయన గురువుగారు కూడా అయ్యాడు. అందువల్ల ఈయన అర్జునుడి మీద గెలుస్తాడా అంటే సందేహంగానే ఉంది. అటువైపు చూస్తే ఈ అర్జునుడేమో ఎప్పుడూ బలంతో ఉద్యమిస్తూ ఉంటాడు.
ఎదుట ఎవరొచ్చినా సరే వాళ్ళని క్షణకాలంలో ఓడించేటటువంటి ఉత్సాహం కలిగి ఉంటాడు. పైగా అసహనంతో ఉన్నాడయ్యా, బాగా విసుగు చెందిపోయి ఉంటాడు అర్జునుడు. ఇన్నేళ్ల పాటు ఏం పని లేదు కదా, పైగా అవమానించి వెళ్ళగొట్టారు కాబట్టి కొంచెం అసహనం కూడా ఉన్నది. పైగా పరాక్రమం కలిగినటువంటి వాడు. నాకు అనిపిస్తోంది సంజయ, పెద్ద యుద్ధం జరగబోతోంది. కానీ ఆ యుద్ధంలో పాండవులు ఓడిపోరు, వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటావా? వారంతా అస్త్ర విద్యలో ఆరితేరినటువంటి వారు, మహాశూరులు. అటువంటి వారికి ఇంకా అపజయం అనేటటువంటిది ఎందుకు కలుగుతుంది? యుద్ధంలో పరాజయం పొందకుండా ఆ పాండవులంతా ఈ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని మళ్ళీ పొందుతారు. వారు దానికోసమే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సమయంలో ఒక్కడనిపిస్తోంది, చంపితే ఆ అర్జునుణ్ణి చంపేయాలి. లేదంటావా సంజయ, ఈ కర్ణాదుల్ని చంపేయాలి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోతే గాని ఈ వివాదం సమసిపోదు, భూమండలం మొత్తం నాశనం కాకుండా ఉండదు. వీళ్ళిద్దరూ ఉండి యుద్ధంలో దిగారా అయిపోయింది, భూమంతా కూడా నాశనం అయిపోతుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది. కాబట్టి వీళ్ళల్లో ఎవరికి మరణం ప్రాప్తిస్తుందో అప్పుడు ఈ వివాదానికి ముగింపు అనేటటువంటిది కలుగుతుంది. అంతవరకు ఈ సమస్య తప్పదు అని ఏకాంతంలో సంజయుడితో మాట్లాడుతూ, నతు హంతార్జునస్యాస్తి జేతావాస్యన విద్యతే మన్యుస్తస్య కథం శామ్యేత్ మందాన్ ప్రతి సముత్థితః త్రిదశేష సమో వీరః ఖాండవే అగ్నిం అతర్పయత్ జిగాయ పార్థివాన్ సర్వాన్ రాజసూయే మహాక్రదౌ శేషం కుర్యాద్గిరేర్వజ్రః నిపతన్మూర్ధ్ని సంజయ నతు కుర్యుశ్రాశేషం క్షిప్తాస్తాద కిరీటిన యథా హి కిరణాభానోః తపంతీహ చరాచరం తథా పార్థభుజోత్సృష్టాః శరాస్తప్యంతి మత్సుతానే అపి తద్రథఘోషేణ భయార్తా సవ్యసాచినః ప్రతిభాతి విదీర్ణేవ సర్వతో భారతీ చమూః. సంజయ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోవలసి వచ్చినప్పటికీ నతు హంత అర్జునస్యాస్తి, అర్జునుణ్ణి చంపేటటువంటి వీరుడెవడూ లేడయ్యా. పోని అర్జునుణ్ణి జయించేటువంటి వాడెవడన్నా ఉన్నాడా అంటే అది అసాధ్యమైన పని. ఇప్పుడు ఇంత శక్తి పొందినటువంటి అర్జునుణ్ణి వీళ్ళు ఏమాత్రమని నిలువరించగలరు, జయించగలరు? అందువల్ల అర్జునుడు మరణించడు, అర్జునుడు ఓడిపోడు. ఈ రెండూ సిద్ధమైతే ఇక మూర్ఖులైన నా కొడుకుల పట్ల ఆ అర్జునుడికి కలిగిన కోపం ఎట్లా చల్లారుతుంది? వీళ్ళని చంపితే గాని చల్లారదు. తను చావడు, ఓడిపోడు, వీళ్ళ మీద కోపంతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద తన యొక్క పరాక్రమాన్ని చూపిస్తాడు, వీళ్ళను చంపుతాడు, ఓడించి చంపి తను గెలిచి నిలుస్తాడు అని అనిపిస్తూ ఉన్నది. అర్జునుడు ఇంద్రుడితో సమానమైన వీరుడయ్యా సంజయ. ఖాండవ వనంలో అగ్నికి తృప్తి కలిగించినటువంటి వాడు, అలాగే రాజసూయ యాగం జరుగుతూ ఉంటే మహారాజులందరినీ జయించినటువంటి వాడు. ఇలాంటి అర్జునుడు తను ఓడడు, ఎవరిని విడిచిపెట్టాడు. ఓ పెద్ద కొండ మీద వజ్రాయుధం పడిందనుకో సంజయ, ఆ వజ్రాయుధం దెబ్బ తగిలినటువంటి కొండ అది అటు ఇటు చీలిపోతూ ఉన్నా, చిన్నాభిన్నం అవుతూ ఉన్నా కొంత మిగిలే ఉంటుంది. వజ్రాయుధం ఆ పర్వత శిఖరాన్ని మొత్తాన్ని నాశనం చేయలేదు. కానీ అర్జునుడి బాణాలు అట్లాంటివి కాదు. ఇవి ఎవరిని మిగల్చవు, అందరినీ తుడిచిపెట్టేస్తాయి. వజ్రాయుధం చాలా గొప్పది. ఆ వజ్రాయుధంతో ఏ దాన్ని కొట్టినా
అది శిల కావచ్చు, పర్వతం కావచ్చు, చెట్టు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అది అక్కడికి ముక్కలైపోయి తునాతునకలైపోతుంది. అయితే అలాంటి వజ్రాయుధంతో పర్వత శిఖరం మీద కొట్టామంటే కొంచెం పర్వత శిఖరం కాస్త మిగిలింటుంది, ఇంకా కనీసం కళ్ళకు కనిపిస్తుంది. అంతటి గొప్ప వజ్రాయుధము ఆ పర్వతాన్ని సమూలంగా నాశనం చేయలేదు. కానీ ఈ అర్జునుడి బాణాల లాంటివి కాదు, ఒక్కరిని కూడా విడిచిపెట్టవయ్యా. అంటే వజ్రాయుధం కంటే ఈ బాణాలు అతి తీక్షణమైనటువంటివి, శత్రువుల్ని నాశనం చేసేటటువంటివి. సూర్యకిరణాలు ఎలా అయితే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తపిస్తూ ఉంటాయో, అవి అన్నిటినీ కూడా వేడి చేయిస్తూ ఉంటాయో, అన్నిటి మీద ప్రసరించి అన్నిటినీ కూడా అవి ఎలా అయితే దహిస్తూ ఉంటాయో లేక తపనం చేస్తాయో, అలాగే అర్జునుడి చేతి నుంచి వచ్చినటువంటి బాణాలు నా కొడుకుల్ని చంపేస్తాయి. ఈ ఘోరమైన సత్యం నమ్మి తీరవలసింది సంజయ. ఇదే జరుగుతుంది భవిష్యత్తులో. నాకు అనిపిస్తోంది ఈ అర్జునుడు సవ్యసాచి. కుడి చేత్తోనూ బాణాలేస్తాడు, ఎడం చేత్తోనూ బాణాలేస్తాడు, రెండు చేతులతోనూ సమానంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇటువంటి ఈ అర్జునుడు ఆ సైన్యం మధ్యలో రథం మీద వెళ్తూ ఉంటే ఆ రథ ఘోషతోటే కౌరవులందరూ కూడా భయంతో చిన్న భిన్నమైపోయి అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసం అని చెప్పి అటు ఇటు పరిగెడుతూ భయార్తులైపోతూ ఉంటే ఈ అర్జునుడు స్వేచ్ఛగా వాళ్ళందరి మధ్యలో బాణప్రయోగం చేస్తూ సంచరించడం అనేటటువంటిది నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఇది జరుగుతుంది నాయన. యతోద్వహన్ ప్రవపంశ్చైవ బాణాన్ స్థాతా తతాయీ సమరే కిరీటీ సృష్టోంతకః సర్వహరో విధాత్ర భవేద్యథా తద్వదపారణీయః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ధృతరాష్ట్ర విలాపే 48వ కిరీటాన్ని ధరించి కిరీటి అనేటటువంటి పేరు కలిగిన ఆ అర్జునుడు యుద్ధంలో అస్త్రశస్త్రాలతో నిలబడితే సంజయ, ఇక బ్రహ్మ సృష్టించినటువంటి ఈ జగత్తుని మొత్తాన్ని నాశనం చేయడానికి ఇంకొక యమధర్మరాజు వచ్చాడా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అర్జునుడిని జయించగలిగేవాడు లేడు, అయిపోయింది. అందరికీ వినాశనం ఏర్పడుతోంది. అంతటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాడు. సంజయ, రాబోయేదంతా కష్టకాలమేనయ్యా. మందబుద్ధులందరూ కూడా నా పుత్రులు, వీళ్ళంతా మృత్యువుని పొంది నశించి తీరవలసిందే తప్ప అర్జునుణ్ణి ఎదిరించడం అనేది జరిగే పని కాదు. ఏం చెయ్యమంటావు నాయన, ఇలా ఉన్నది నా పరిస్థితి అని ఏకాంతంలో తన బాధని మొత్తాన్ని కూడా సంజయుడితోటి పంచుకున్నారు ధృతరాష్ట్రుల వారు అని చెప్పారు. జనమేజయుడికి వైశంపాయన మహర్షి. దీన్ని బట్టే తెలుస్తోంది ధృతరాష్ట్రుల వారికి అర్జునుడి మీద ఎటువంటి భావన ఉన్నదో. ఆ పైన జరిగినటువంటి కథావృత్తాంతాన్ని రేపటి కథాశ్రవణంలో మనం చక్కగా విందాం. సంజయుడు ఏం మాట్లాడాడో కూడా రేపటి కథలో మనం తెలుసుకుందాం. ఈ శ్లోకములని మనందరం కూడా చక్కగా పారాయణ చేసుకుంటూ ఆచార్యముఖంగా వచ్చేటటువంటి వాటిని ఉత్కర్షానృత భాషణ అనేది అనుకున్నామో అటువంటి స్వభావం ఎవరిలో కనిపించినా వారిని మనం హెచ్చరించి ఇలా ఉండకూడదు అంటూ వ్యక్తిత్వ వికాసాన్ని వాళ్ళకి కలగజేసి అందరినీ కూడా సన్మార్గంలో ప్రవర్తించేటువంటి వారిగా చేసే శక్తినిమ్మని స్వామిని ప్రార్థిద్దాం. ఆయన ఆశీస్సులని అందుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ధృతరాష్ట్రుల వారు తన మందబుద్ధి కలిగినటువంటి నిత్యము పాపకర్మలయందు ఆసక్తి కలిగినటువంటి ఈ దుర్యోధనాధులు ఈ అర్జుని చేత రేపొద్దున భవిష్యత్తులో ఖచ్చితంగా వీరు ఓడింపగలుగుతారు అనేటటువంటి దానిని బాధను చక్కగా వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా 48వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి
అధ్యాయాంతాన్ని మనం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ అష్టచత్వారింశోऽధ్యాయః. అథ అష్టచత్వారింశోऽధ్యాయः. జనమేజయ ఉవాచ. జనమేజయ ఉవాచ. అత్యద్భుతమిదం కర్మ. అత్యద్భుతమిదం కర్మ. పార్థస్యామిత తేజసః. పార్థస్యామిత తేజసః. ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞః. ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞః. శ్రుత్వా విప్రకిమబ్రవీత్. శ్రుత్వా విప్రకిమబ్రవీత్. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. శక్రలోకగతం పార్థం. శక్రలోకగతం పార్థం. శ్రుత్వా రాజాంబికాసుతః. శ్రుత్వా రాజాంబికాసుతః. ద్వైపాయనాదృశశ్రేష్ఠాత్. ద్వైపాయనాదృశశ్రేష్ఠాత్. సంజయం వాక్యమబ్రవీత్. సంజయం వాక్యమబ్రవీత్. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. శృతం మే సూతకార్ష్ణ్యేన. శృతం మే సూతకార్త్స్న్యేన. కర్మ పార్థస్య ధీమతః. కర్మపార్థస్య ధీమతః. కచ్చిత్తవాపి విదితం. కచ్చిత్తవాపి విదితం. యథా తథ్యేన సారథే. యథా తథ్యేన సారథే. ప్రమత్తో గ్రామ్య ధర్మేషు. ప్రమత్తో గ్రామ్య ధర్మేషు. మందాత్మా పాపనిశ్చయః. మందాత్మా పాపనిశ్చయః. మమ పుత్రస్సు దుర్బుద్ధిః. మమ పుత్రస్సు దుర్బుద్ధిః. పృథివీం ఘాతయిష్యతి. పృథివీం ఘాతయిష్యతి. యస్య నిత్యమృతావాచః. యస్య నిత్యమృతా వాచః. వైరేష్వపి మహాత్మనః. వైరేష్వపి మహాత్మనః. త్రైలోక్యమపి తస్య స్యాత్. త్రైలోక్యమపి తస్య స్యాత్. యోద్ధా యస్య ధనంజయః. యోద్ధా యస్య ధనంజయః. అస్యతః కర్ణినారాచాన్. అస్యతః కర్ణినారాచాన్. తీక్ష్ణాగ్రాంశ్చ శిలాశితాన్. తీక్ష్ణాగ్రాంశ్చ శిలాశితాన్. అర్జునస్యాగ్రతస్తిష్ఠేత్. అర్జునస్యాగ్రతస్తిష్ఠేత్. అపి మృత్యుర్జరాతిగః. అపి మృత్యుర్జరాదిగః. మమ పుత్రా దురాత్మానః. మమ పుత్రా దురాత్మానః. సర్వే మృత్యువశానుగాః. సర్వే మృత్యువశానుగాః. ఏషాం యుద్ధం దురాధర్షైః. ఏషాం యుద్ధం దురాధర్షైః. పాండవైః ప్రత్యుపస్థితం. పాండవైః ప్రత్యుపస్థితం. తథైవ చ న పశ్యామి. తథైవ చ న పశ్యామి. యుధిగాండీవ ధన్వనః. యుధిగాండీవ ధన్వనః. అనిషంచింతయానోపి. అనిషంచింతయానోపి. య ఏన ముదియాద్రథి. ఏన ముదియాద్రథి. ద్రోణకర్ణౌ ప్రతీయాత. ద్రోణకర్ణౌ ప్రతీయాత. యది భీష్మోపి వారణే. యది భీష్మోపి వారణే. మహాన్ స్యాత్ సంశయో లోకే. మహాన్ స్యాత్ సంశయో లోకే. తత్ర పశ్యామి నో జయం. తత్ర పశ్యామి నో జయం. ధృణీకర్ణః ప్రమాదీ చ. ధృణీకర్ణః ప్రమాదీ చ. ఆచార్యస్థవిరో గురుః. ఆచార్యస్థవిరో గురుః. అమర్షి బలవాన్ పార్థః. అమర్షి బలవాన్ పార్థః. సంరంభీ దృఢ విక్రమః. సంరంభీ దృఢ విక్రమః. సంభవేత్తు ములం యుద్ధం. సంభవేత్తు ములం యుద్ధం. సర్వశోऽప్యపరాజితం. సర్వశోऽప్యపరాజితం. సర్వే హ్యస్త్రవిదః శూరాః. సర్వే హ్యస్త్రవిదః శూరాః. సర్వే ప్రాప్తా మహద్యశః. సర్వే ప్రాప్తా మహద్యశః. అపి సర్వేశ్వరత్వం హి. అపి సర్వేశ్వరత్వం హి. దేవాంఛన్త్యపరాజితాః. దేవాంఛన్త్యపరాజితాః. వధే నూనం భవేచ్ఛాంతిః. వధే నూనం భవేచ్ఛాంతిః. ఏతేషాం ఫాల్గుణస్య వా. ఏతేషాం ఫాల్గుణస్య వా. తతో హంతార్జునస్యాస్తి. తతో హంతార్జునస్యాస్తి. ఏతే వాస్య న విద్యతే. ఏతే వాస్య న విద్యతే. మన్యుస్తస్య కథం శామ్యేత్. మన్యుస్తస్య కథం శామ్యేత్. మందాన్ ప్రతి సముత్థితః. మందాన్ ప్రతి సముత్థితః. త్రిదశేష సమో వీరః. కృతశేష సమో వీరః. పాండవేగ్నిమతర్పయత్. పాండవేగ్నిమతర్పయత్. జగాయ పార్థివాన్ సర్వాన్. జగాయ పార్థివాన్ సర్వాన్. రాజసూయే మహాక్రతౌ. రాజసూయే మహాక్రతౌ. శేషం కుర్యాత్ గిరేర్వజ్రః. శేషం కుర్యాత్ గిరేర్వజ్రః. నిపతన్మూర్ధ్ని సంజయ. నిపతన్మూర్ధ్ని సంజయ. నతు కుర్యుః శేషం. నతు కుర్యుః శేషం. క్షిప్తాస్తాత కిరీటినా. చిత్తాస్తాత కిరీటినా. యథా హి కిరణా
కిరణాభానోః हि किरणाभानोः తపంతీహ చరాచరం तपन्तीह चराचरम् తథా పార్థభుజోత్సృష్టాః तथा पार्थभुजोत्सृष्टाः శరాస్తప్యంతి మత్సుతాః स्तप्यन्ति मत्सुतान् అపి తద్రథ ఘోషేణ अपि तद्रथघोषेण భజార్తా సవ్యసాచినః भयार्ता सव्यसाचिनः ప్రతిభాతి విదీర్ణేన प्रतिभाति विदीर्णेव పర్వతో భారతీ చమూః सर्वतो भारती चमोः యదోద్వహన్ ప్రపవం శైవ బాణాన్ यदोद्वहन् प्रवपंश्चैव बाणान् ధాతా తతాయీ సమరే కిరీటీ धाता ददायी समरे किरीटी పృష్టోంతకః సర్వహరో విధాత్ర पृष्टोऽन्तकः सर्वहरो विधात्र భవేద్ యథా తద్వదపారణీయః भवेद् यथा तद्वदपारणीयः ఇది శ్రీమన్మహాభారతే इति श्रीमन्महाभारते వనపర్వాంతర్గత पर्वान्तर्गत ఇంద్రలోకాభిగమన పర్వణి इन्द्रलोकाभिगमनपर्वणि ధృతరాష్ట్ర విలాపే राष्ट्रविलापे అష్టచత్వారింశోऽధ్యాయः चत्वारिंशोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహ ప్రాప్తికి అందరం కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. స్వామివారి ఆశీస్సులని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భుగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద రుద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద రాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద
ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖచక్రధర గోవింద రాజ్యగదాధర గోవింద గిరిజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటిక సువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిద గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శుభ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద అఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద రాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయిరే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద గోకుల
ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో మనం స్వామివారిని మరొక్కమారు ప్రార్థిద్దాం, ఆయన ఆశీస్సులను పొందుదాం. మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుని సకలేష్టదాయకుడైన తిరుమల క్షేత్ర అధిష్టాన దేవత అయిన స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.